తిరుపతి జిల్లాలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి అక్రమ రవాణా కేసులో 2 మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తిరుపతి జిల్లాను మత్తురహితంగా ఉంచేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మమోని మండల్, నమిత్ మండల్ అనే ఇద్దరిని అరెస్టు చేసి 25.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి విలువ 2.45 లక్షలుగా అంచనా వేశారు పోలీసులు. నిన్న రాత్రి 9 గంటలకు ఎస్బీఎస్ లాడ్జ్ రూమ్ నంబర్ 2007లో ఉన్నటువంటి ఇద్దరి లేడీస్ని మమోని మండల్, నమితా మండల్ అనేటువంటి వీళ్ళిద్దరూ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు, పశ్చిమ బెంగాల్. అయితే వీళ్ళ దగ్గర దాదాపు 24.5 కేజీలు ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రానికి తీసుకెళ్తున్నారు ఎవరో చెబితే. సో దానిలో భాగంగా వాళ్ళు ఇక్కడ బ్రీఫ్ హార్ట్ కొరకు ట్రైన్ దిగి ఇక్కడ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు, ఎవరికి తీసుకెళ్తున్నారు ఏమనే సమాచారం దర్యాప్తులో తేలుతుంది. నిన్న